ఆఫ్ ద గేమర్స్ సిరీస్ అయితే మన అల్లా కొత్త కార్ అయితే కొనబోతున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ కొత్త కార్ ఎందుకు అంటే 631 రూపీస్ దాకా ఉంటుంది. రూల్ పెట్టేసుకున్నాం ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఇటు సైడ్ ఎదుగుండి ఇక్కడ ఉంటుంది మళ్ళీ. టకూమి అని ఒక కారు, సో 4 కిలోమీటర్స్ ఉంది, 4.3, చాలా దూరం ఉంది గైస్. నా కారు డియాగో రెసిడెన్స్లో ఉంటే మినిమం 1 కిలోమీటర్ ఉంది. అక్కడ నుండి వెళ్దాం, కొంచెమైనా లాంగ్ కాకుండా ఉంటుంది. సో ఇలా నేను అట్ లాస్ట్ పెద్ద వీడియో అని చెప్పాను కానీ ఇంకా వీడియో గురించి అయితే మర్చిపోను గైస్, ఎందుకంటే ఆ వీడియో ఇంకా రాదని చెప్పేసాను కూడా. సో ఆ వీడియో చేయను అని చెప్పాకే నేను ఇంకా ఒక రెసిడెన్సీని అయితే కొన్నాను అనమాట. అది 1000. ఆ వీడియో కూడా వచ్చేసింది ఆల్రెడీ. సో ఇది చాలా కాస్ట్లీ. 1 minute. కొత్త కార్ కొనేటప్పుడు కూడా కార్ మొత్తం గలీజ్ అయిపోయింది. కార్ ఎక్కడైనా వాష్ చేసుకోవాలి గైస్, వాషింగ్ ఎక్కడ ఉందో తెలియదు. కార్ వాష్. ఓకే, ఇప్పుడు రైట్లో వెళ్ళాలి. వెళ్దాం, అక్కడికి కూడా వెళ్ళాల్సిందే, అది పక్కా. అండ్ ఈ కార్ అయితే నాకు ఎలా ఉంటుందని అంత తెలియదు, బట్ అప్పుడైతే నేను 50 సబ్స్క్రైబర్స్ వస్తే కొనేస్తాను. బట్ ఇట్స్ ఓకే గైస్, ఏది ఓపెన్ కావట్లేదు గైస్. సో గైస్ ఇప్పుడు మన కార్ అయితే వాష్ అయిపోతుంది అనమాట. ఇది వాష్ అయ్యేలోపు మనం లోపల నుండి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇలా వస్తుంది, గ్లాస్ మీదకి అది అండి వస్తుంది. లెట్స్ గో గైస్, ఇప్పుడు అసలైనది స్టార్ట్ అయ్యింది. ఇది చెక్కిపోతుంది అక్కడ దాకా. ఎన్ని కిలోమీటర్స్ ఉందో? ఆల్మోస్ట్ 3.6 కిలోమీటర్స్ గైస్. ఇంత దూరం అసలు. సో గైస్ ఇంకెంత ఉందిరా నాయన, 3 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్. ఇప్పుడు 2.9 అయిపోయింది. లెఫ్ట్ వెళ్తే మంచిగా అనిపించింది నాకైతే. రైట్ వెళ్ళినప్పుడు ఏంటంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే వస్తుంది గైస్, అంటే ఇట్లా వెళ్ళిపోతేనే ఈ రోడ్ని ఫాలో అయితే అలా వచ్చేస్తుంది. సో అలానే వెళ్తున్నాను నేను. ఇఫ్ నాట్ దెర్ ఈజ్ నో రీజన్ అసలు. వెళ్దాము, షార్ట్ కట్ అనుకోవచ్చు. నేనంటే మొత్తం మ్యాప్ని చూస్తూ నడుపుతున్నాం కాబట్టి ఇంత ఘోరంగా అయింది. పెట్రోల్ వేస్ట్ కాబట్టి ఇలా వెళ్దాము.
ఓ షిట్ గైస్, డోర్ ఎందుకు ఓపెన్ చేసినా అర్థం కావట్లేదు. ఓ అసలు నా కంట్రోల్లో లేనట్టు వెళ్ళిపోతుంది అసలు ఇంత ఫాస్ట్. అయ్యో ఉంటుందిరా. సో గైస్ ఇంకా నేను వెళ్ళాల్సింది చాలా ఉంది, 1.4 అనమాట. సో గైస్ వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలో కూడా. ఏంటిది ఇంత చిన్న వచ్చాము, లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ రైట్ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇక్కడే రైట్, ఇలా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాలా. లెట్స్ సీ, ఎందుకంటే కొంచెం మిస్ అయినా పోతుంది, పెద్ద రాంగ్ అన్నమాట ఇదంతా. స్ట్రెయిట్ కొట్టేయాలి. అండ్ ఇప్పుడు ఒక్క నిమిషము, మనకు కారు కొనేంత డబ్బు ఉందో లేదో నాకైతే గుర్తురాదు. ఉంది 414 అనమాట కారు ప్రైజ్, జస్ట్ ప్రైజ్ అనమాట. సో సీ సైడ్ విల్లా చాలా బాగుంటుంది. దీన్ని అయితే నేను ఆల్రెడీ ఒక లుక్ కూడా వేస్తాను, లోపలికి వెళ్ళచ్చు మనము. ఇది కాదు వేరేది ఉంది, అది కూడా ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంటుంది అనుకుంటా. ఇప్పుడు కాదు చూపిస్తాను, అక్కడ ఉంటుంది వేరే, అది వేరే చాలా దూరం ఉంది. గైస్ అట్ లాస్ట్లో షోరూమ్ ఎక్కడ ఉందా నాయన, షోరూమ్ తప్ప అన్నీ చూపిస్తున్నారు. చాలా దూరం ఉంది. సో గైస్ అక్కడ బ్లూ ప్రింట్ ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ గైస్ ఇంకొకటి, మనం అయితే గ్రావియన్ అయితే రీపర్చేస్ అయితే చేస్తున్నాం అనమాట. దానికి కూడా పక్క కట్టాల్సిందే 100 దాకా, 100 బ్లూ ప్రింట్స్. సో ఏం కాదు, రేపో ఎల్లుండో ఆ వీడియో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొనలేదు, కొంటాను పక్కా అది రూల్. ఎందుకంటే మనకి అన్ని లగ్జరీస్ కార్స్ అయితే తీసుకుంటున్నాను కదా. సో ఇప్పుడు తీసుకోబోయేది కూడా లగ్జరీస్, రేట్ ఎక్కువ ఉంటే లగ్జరీస్ అని అనుకోండి. ఇదే అనమాట తీసుకోబోయేది, తక్కువ ఇది కాదు, ఇది కాదు. బట్ ఓ ఇదే గైస్ తక్కువ చాలా బాగుంది. సన్ రూఫ్ కూడా ఉంది, బట్ ఓపెన్ అయితే కాదనుకోండి. ఇది మన మాఫియా మిషన్స్కి బాగానే వస్తుంది. మ్యాక్సిమం స్పీడ్ 240 ఉందన్నమాట. ఇది మనకి ఓ షెట్ మ్యాన్ ఉందని తెలిస్తే నేను ఎప్పుడో కొనేవాడిని యాక్చువల్లీ. చాలా బాగుంది కదా, వా ఏమన్నా ఉందా అసలు. దీనికి కనుక రెడ్ పెయింట్ వేసినామంటే పిచ్చి ఎక్కుతుంది గైస్. అండ్ సో గైస్ ఇదైతే మనకు టైనీ అనమాట, ఇది మన దగ్గర ఉంది కదా. సో దీని రియల్ నేమ్ ఏంటో గెస్ చేయండి, చూద్దాం ఎవడు ఎంతమంది సరిగ్గా గెస్ చేస్తారనేది. దీని డోర్ కూడా లేదు గైస్. వావ్ నైస్ గైస్. దీంతో మాఫియా మిషన్ చేస్తే 2 సెకండ్స్లో వెళ్ళిపోతాము. చూడండి అసలు ఎటువంటి అది నేను బంపర్స్ ఏం లేవు, అంత డైలాగ్. సో ఇదేంతో ఏమో 150, ఇది నాకు పక్కా కావాలి, బట్ నా దగ్గర అంత లేవు. 48 ఉన్నాయి, 48 అదిగోండి. దీని దగ్గరికి వెళ్ళగానే అక్కడ కనబడుతుంది 48. ఓకే ఇప్పుడైతే మనం కొనేస్తున్నాం గైస్, కొనేస్తాము. సో ఇలాగే ఉందాము కొద్దిసేపటి దాకా. చూసే డెలివరీ మెథడ్ అంటే నొక్కితే రాదు. ఓకే మనకు ఆగదు కదా ట్రైన్ నొక్కేయాలి. సో జస్ట్ ఓ షిట్ మ్యాన్, అసలు బ్యాక్లోకి అయితే పిచ్చి ఎక్కుతుంది. ఎస్ వారవా, నేను అర్జెంటుగా తీసుకెళ్ళి డియాగో రెసిడెన్సీలో పెట్టేయాలి. దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి వెళ్తున్నాను. సో గైస్ చెప్పాను కదా మీకు ఒక హిల్ హౌస్ అంట, అది ఇక్కడే అదిగోండి.
1000 ఇయర్స్. అక్కడ ఉన్న సైకిల్ కూడా మనకి ఫ్రీ అన్నమాట. 2000 పెట్టి ఫ్రీ అంటావేంట్రా అంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. స్టేట్కి వెళ్ళిపోదాం. మన దగ్గర ఉన్నవన్నీ ఇప్పుడు 224. మన దగ్గర ఉన్న కాస్ట్లీ కార్ ఏంటో నాకు తెలియదు యాక్చువల్లీ. సో చూపిస్తాను మీకు ఎప్పుడో అప్పుడు ఆ వీడియో అయితే వస్తుంది. ఇది కొన్న వెంటనే సీజ్ చేస్తే ఎలాగే కొంచెం స్లోగా నడుపుతామంటే నా వల్ల కాదు. క్రేజీ ఉంది కానీ అయితే కారు. చూడండి డియాగో రెసిడెన్సీ వచ్చేసింది అనుకోండి. ఈ కార్ని ఏదో సినిమాలో వాడతాడు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. అది మన రెసిడెన్సీ ఇది మన గైస్ డియాగో రెసిడెన్సీ హోమ్ టూర్ చేద్దాం గైస్. చాలా బాగుంటుంది. ఏంది ఇక్కడ స్పేస్ ఉందా? ఉంది. అండ్ ఈ టక్కుమీని నెక్స్ట్ వీడియోలో ఏమని వస్తుందంటే టక్కుమీ స్పీడ్ టెస్ట్, లేకపోతే టక్కుమీని మనము ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దాకా నడుపుతున్నాం. నెక్స్ట్ వీడియోలో మామూలుగా ఉండదు వీడియో అయితే, అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్ బాయ్.